బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీలో గత పాలకుల నిర్లక్ష్యానికి గురైంది. ఇక స్థానిక మున్సిపల్ అధికారులు అలక్ష్యానికి పట్టణంలోని 19 వార్డులకు తాగునీరు సరఫరాలో తీవ్ర జాప్యమైంది. ఇక వారానికి ఒకసారి కూడా తాగునీరు అందించలేని దౌర్భాగ్య స్థితిలో పాల్వంచ మున్సిపాలిటీ ఉండడంతో పట్టణ ప్రజలు మినరల్ వాటర్ కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. పాల్వంచ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీలో గత పాలకుల నిర్లక్ష్యానికి గురైంది. స్థానిక మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యానికి పట్టణంలోని 19 వార్డులకు తాగునీరు సరఫరాలో తీవ్ర జాప్యమైంది. ఇక వారానికి ఒకసారి కూడా తాగునీరు అందించలేని దౌర్భాగ్య స్థితిలో పాల్వంచ మున్సిపాలిటీ ఉండడంతో పట్టణ ప్రజలు మినరల్ వాటర్ కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ప్రజలు దీనిపై ఏమంటున్నారు? మరి వారికి వారానికి కూడా కనీసం తాగునీరు అందని పరిస్థితి, ప్రస్తుతం అక్కడ అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు? శ్రీనివాస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాగునీటి ఇబ్బంది పూర్తి స్థాయిలో ఉన్నదని చెప్పుకోవచ్చు. గత 9.5 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో తాగునీటి వసతి కల్పించాలని తెలంగాణ వ్యాప్తంగా ఇంటింటికి నల్ల నీరు అందించేటువంటి బృహత్తర కార్యక్రమం ఈ యొక్క మిషన్ భగీరథ అనే పేరుతోటి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఈ యొక్క ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో కాంట్రాక్టర్ల పాలైనవి తప్ప ఈ యొక్క ప్రతి గృహానికి నల్ల నీరు అందించేటువంటి ఈ యొక్క బృహత్తర కార్యక్రమం మాత్రం విజయవంతం కాలేదని చెప్పుకోవచ్చు. ఈ యొక్క 9.5 సంవత్సరాలు పరిపాలించినటువంటి గత ప్రభుత్వం యొక్క పట్టించుకోకపోవడం వల్లనే ప్రజలకి ఈ దుస్థితి ఏర్పడిందనేది కూడా స్థానిక ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీకి తాగునీరు అందించేటువంటి కార్యక్రమం కిన్నెరసాని ప్రాజెక్టు ఉంది 12 కిలోమీటర్ల దూరంలో. ఆ ప్రాజెక్టు నుంచి తాగునీరు అందించేందుకు పైప్ లైన్ల ద్వారా పాల్వంచ పట్టణంలోని సరఫరా చేస్తూ ఈ యొక్క ఫిల్టర్ బెడ్ నిర్మాణం దగ్గర 100-150 కోట్ల రూపాయలు వెచ్చించి ఫిల్టర్ బెడ్ నిర్మించడం జరిగింది. ఈ యొక్క 24 వార్డుల్లో 19 వార్డులకు గాను ఈ యొక్క పాల్వంచ మున్సిపాలిటీలో తాగునీరు అందించేందుకు ఇంటింటికి నల్ల ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో కానీ వారానికి ఒక్కసారి కూడా మున్సిపాలిటీ నుంచి తాగునీరు అందించలేనటువంటి దౌర్భాగ్య స్థితి ఏర్పడింది. పాల్వంచ మున్సిపాలిటీలో తగినటువంటి సిబ్బంది ఉన్నప్పటికీ, సిబ్బంది కొరత లేనప్పటికీ కూడా ఈ యొక్క అధికారులు గత పాలకులు చేసినటువంటి తప్పిదాలకి పాల్వంచ పట్టణ ప్రజలకు తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గలగల పారే గోదావరి ఉంది. 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కిన్నెరసాని ప్రాజెక్టు ఉంది. కిన్నెరసాని ప్రాజెక్టు నుంచి తాగునీటి కొరత తీర్చేందుకు ఇక్కడికి వేసినటువంటి పైప్ లైన్ ఉంది, ఫిల్టర్ బెడ్ ఉంది. కానీ ఈ యొక్క గోదావరి నుంచి ఏర్పాటు చేసినటువంటి ఈ మిషన్ భగీరథ పైప్ లైన్, ఫిల్టర్ బెడ్లు తొక్కుడలో నిర్మించడం జరిగింది. మిషన్ భగీరథకి సంబంధించి ఇంత వేల కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ కూడా పాల్వంచ పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో 12 కిలోమీటర్ల దూరంలో కిన్నెరసాని ఉంది. అలాగే 20 కిలోమీటర్ల దూరంలో గోదావరి ఉంది. కానీ వర్షాకాలం లేదు, శీతాకాలం లేదు, ఎండాకాలం లేదు. ఏ కాలంలో చూసినా కూడా పట్టణ ప్రజలకి తాగునీరు అందించడంలో అధికారులు, గత పాలకులు తప్పిదాల వల్ల తీవ్ర ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మినరల్ వాటర్ కొనుక్కొని తాగేటువంటి దౌర్భాగ్య స్థితి ఏర్పడిందంటే ఈ యొక్క అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఫిల్టర్ బెడ్ లో కనీసం బ్లీచింగ్ లిక్విడ్ కలపలేని పరిస్థితిలో ఉంది. అలాగే ప్యూరిఫైడ్ వాటర్ కూడా అందించలేనటువంటి పరిస్థితిలో ఈ యొక్క పాల్వంచ మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కూడా కనీసం పట్టించుకోలేనటువంటి పరిస్థితి. గతంలో ఉన్నటువంటి పాలకుల తప్పిదాలు, మున్సిపల్ అధికారుల తప్పిదాల వల్ల పాల్వంచ పట్టణ ప్రజలు తాగునీటికి తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. 19 వార్డుల్లో ఉన్నటువంటి పైప్ లైన్లు, మున్సిపాలిటీ పైప్ లైన్లు ఏవైతే ఉన్నాయో పైప్ లైన్లు పగిలిపోయి ప్రధాన రహదారులపై, హైవే రోడ్ల పైన పగిలిపోయి మడుగులు ఏర్పడి ఆ మడుగులలో కుక్కలు, పందులు ఆ యొక్క జలకాలు ఆడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం.
ఇలాంటి ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పటికీ కనీసము జిల్లా స్థాయి అధికారులు కావచ్చు, రాష్ట్ర స్థాయి అధికారులు కావచ్చు, ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా కూడా పట్టించుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితి ఏర్పడింది. ఇకనైనా ఇప్పుడు ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఇకనైనా పాలకులు, అధికారులు స్పందించి తగినటువంటి చర్యలు తీసుకొని ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది పైన కావచ్చు, మున్సిపల్ అధికారుల పైన కావచ్చు తగినటువంటి విచారణ జరిపి బాధ్యులైనటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా పైప్ లైన్లు పగిలిపోయి డ్రైనేజీల్లోకి అంటే 5 HP 2 HP మోటార్ నీళ్లు ఆ యొక్క మురిక్కాల ద్వారా వెళ్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. అలాగే 4 ఎకరాలు 5 ఎకరాలు ఒక్కొక్క లీక్ దగ్గర 4 ఎకరాలు 5 ఎకరాలు సాగు చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఏ స్థాయిలో అధికారులు పనిచేస్తున్నారు, పాలకులు స్పందిస్తున్నారు అనేది కూడా అర్థమవుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. మరి అటు కిన్నెర సాని కానివ్వండి, ఇటు మొర్రేడు కానివ్వండి, ఇటు మిషన్ భగీరథ వాటరు ఏ నీరు కూడా మీరు అందించే పరిస్థితి లేదు. ప్రజల ఆరోగ్యంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దయచేసి మీరు జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి కుర్చీలకే పరిమితం కాకుండా ఇమీడియట్గా ప్రజాపక్షాన మీరు మరి ప్రజలు కట్టేటటువంటి జీతం నుంచి, పన్నుల నుంచి మీరు జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి మరి సరైనటువంటి పద్ధతుల్లో ప్రజలకి మంచినీరు అందించి మరి ఇప్పుడు రానున్న రోజుల్లో కోవిడ్ అత్యంత భయంకరంగా వచ్చే పరిస్థితి ఉంది. మీరు ప్రత్యేకంగా ఈ యొక్క శ్రద్ధ పెట్టాలి. ప్రజల ఆరోగ్యాల మీద మీరు శ్రద్ధ వహించి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మిషన్ భగీరథ వాటర్ ద్వారా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి ప్రతి ఇంటికి పరిశుభ్రమైన వాటర్ ఇస్తామని చెప్పి మరి ఆ నీళ్లు కూడా ఇవ్వట్లేదు. మరి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రజలకి వారానికి ఒకరోజు మంచినీరు ఇవ్వలేనటువంటి దుస్థితుల్లో ఇవాళ పాల్వంచ మున్సిపాలిటీ ఉండటం అనేది చాలా బాధాకరం. దయచేసి వెంటనే మీరు మంచి వాటర్ అందించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారిని పాల్వంచ పట్టణ ప్రజానికం ద్వారా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. వెంటనే ఈ యొక్క సమస్యల మీద మరి కోట్ల రూపాయల ధనం వృధాగా అవుతుంది, ప్రజలకు మంచినీరు అందించట్లేదు. దయచేసి మీరు ప్రజానికంగా మేము డిమాండ్ చేసేది మీరు ప్రజాపక్షాన్ని